మొదటి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు స్వయంభుగా వెలిసిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేకువజామున 1 గంటకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడంతో చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 3 గంటల నుండి స్వామివారి దర్శనంకు భక్తులను అనుమతించారు. వినాయక చవితి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆగస్టు 31 నుండి 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగనుంది. ఇందుకోసం ఆలయ పాలక మండలి అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్స్, విఐపీల కోసం ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేసి తాగునీరు సౌకర్యం కల్పించారు అధికారులు. వినాయక చవితి పురస్కరించుకొని వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయం చేరుకునే అవకాశం ఉండటంతో దాదాపు 300 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక నిరంతరాయంగా 104 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక వినాయక చవితి సందర్భంగా ఆలయంను వివిధ రకాల పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ అధికారులు. భక్తులను ఆకట్టుకునే విధంగా ఆలయంలో వివిధ రకాల వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేశారు అధికారులు. సత్య ప్రమాణాలకు నెలువైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారు స్వయం వ్యక్తమైన ఓ బావిలో వెలసిన దివ్యక్షేత్రం కాణిపాకం. దేశంలోని వినాయకుడి ఆలయాల్లో కాణిపాకం ఆలయంకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ వెలసిన స్వామివారి భక్తులు కోరికలను తీర్చే కొంగు బంగారమై బాసెల్లుతున్నారు. చిత్తూరు జిల్లాలోని బహుదా నది తీరంలో వెలసిన లంబోదరునికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పారాయణులైన 3 అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వైకల్యంతో జన్మించారు. అందులో పెద్దవాడికి కళ్ళు కనపడవు, రెండోవాడికి మాటలు రావు, చివరివాడు చెవిటివారిగా జన్మించారు. కొన్నాళ్లకు ఆ ఊరిలో తీవ్రమైన కరువు తాండవిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు సంక్షోభంతో అల్లాడిపోయారు. ఆహార కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడింది. ఈ సోదరులు పంటలు పండించేందుకు తమకున్న స్థలంలో ఒక బావిని తవ్వాలని భావించి 3 అన్నదమ్ములు బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తర్వాత అక్కడ ఒక పెద్ద అడ్డు తగిలింది. అడ్డుగా ఉన్న బండరాయిని పెకిలించడానికి 3 అన్నదమ్ములు అనేక ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో రాయికి పార తగిలి వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడింది. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్ళ ఊరి ప్రజలందరికీ చెప్పగా పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శనమిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం దూరం పారిందట. అలా విహారపురికి కాణిపారకం అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది పురాణాల ద్వారా తెలుస్తోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారు స్వయంగా వెలిశారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తోంది మూల విరాట్. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన ఆలయంగా వరసిద్ధి వినాయకుడి ఆలయం పేరొందింది. బావిలో ఉద్భవించిన వినాయకుడు పెరుగుతూ వస్తున్నాడు. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కులతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండి కవచం 2000, 2002, 2006, 2007 సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోకపోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉంచారు. వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష పడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని నమ్మకం. దీంతో పాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం.